40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత ఖచ్చితంగా కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలంటారు. అవి ఏంటి? ఎందుకు? ఈ 40 ఇయర్స్ పైబడిన వాళ్ళు, హ్మ్. మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, జనరల్‌గా మనం చెప్పేది ఏంటంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఆడవాళ్ళలో మెయిన్‌గా ఒక్కసారి మెనోపాజ్ లాంటిది వచ్చిన తర్వాత కాల్షియం అనేది బాగా ఒంట్లో తగ్గిపోతూ ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా 40 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉంటుంది. సో, మేమందరం అడ్వైస్ చేసేది ఏంటి అంటే హ్మ్. కంపల్సరీ ఒక్కసారి 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఎక్కువ కాకుండా ఇయర్లీ వన్స్ ఒక్కసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకొని హ్మ్. అందులో ఉన్నప్పుడు మనం కిడ్నీ కానీ ఎలా పనిచేస్తుంది, మన షుగర్స్ ఏమైనా ఎక్కువయ్యాయా, కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువైందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఓకే. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో, అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అంటారు. అంటే ఆహార నియమాలు కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందా? డెఫినెట్లీ అండి. హ్మ్. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. సో మనము 20స్‌లో, 30స్‌లో ఫుడ్ తీసుకున్నట్టు 40స్‌లో తీసుకోలేము. హ్మ్. సో అందుకని చెప్పేసి మనము డైట్ మనం కంపల్సరీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి.